ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మంచిదండి, మనము ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు నేను చదువుతున్నాను. 12వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు ఇది కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడత్రోయబడి ఉండడం చూచి ఆ మగ శిశువును కన్న స్త్రీని హింసించును. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడును. పక్షిరాజు రెక్కలు 2 అంటే ఇది ఫ్లైట్ అన్నమాట, విమానం. యోహానికి ఆ కాలంలో అర్థం కాల. పక్షిరాజు రెక్కలు 2 అంటే అర్థం కాల. ఆయన చూసింది అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలములు పోషించబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన చోటు నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. నీళ్లు ప్రవాహము అంటే సాతాను యూదుల మీదకి ప్రపంచంలో ఉన్న మిలిటరీ మొత్తాన్ని తీసుకుని వెళ్తాడు. అయితే భూమి నెర్రించి మొత్తాన్ని భూమిలోకి మింగేసింది అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలారా, మనము 7 ఏళ్ల శ్రమల కాలానికి వచ్చి ధ్యానిస్తూ ఉన్నాం. 7 ఏళ్ల శ్రమల కాలం ఈ వాక్యం ప్రారంభించి ఈ రోజుతో 9 నెలల్లో నిండిపోతుంది. వచ్చే సండే మనకు 20వ మాసంలో ఎంటర్ అవుతాం. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం అనేది ఇంకా రాలేదు, మన ముందు అతి త్వరలో ఉంది, రాబోతుంది. 7 సంవత్సరాల శ్రమలు ఉంటాయి. 7 సంవత్సరాలని 2 భాగాలుగా విభజించబడతాయి. మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నటువంటి రియల్ క్రిస్టియన్స్, ఒరిజినల్ క్రిస్టియన్స్, పరిశుద్ధులకి శ్రమలు ఉంటాయి. సెకండ్ పార్ట్ 3.5 సంవత్సరాలు యూదా ఇశ్రాయేలు ప్రజలకి. మనం ఎంతకాలం మొదటి 3.5 సంవత్సరాలు పరిశుద్ధులకు ఉండే శ్రమలను గురించి ధ్యానిస్తున్నాం. ఇప్పుడు 11వ అధ్యాయము 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. మొత్తం ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. సెంటర్ పాయింట్ 11th చాప్టర్. ఈ 11th చాప్టర్ అంతా కూడా మనము ఈ సంఘానికి కలగబోయే శ్రమలు, పరలోకం నుండి దేవుడు పంపించే ప్రవక్తలు, వాళ్ళు చేసే ఆ యొక్క కార్యాలు, ఇవన్నీ కూడా మనం ఎంతకాలం ధ్యానిస్తూ వచ్చాం. ఈ 11వ అధ్యాయానికి ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, మరి 9వ అధ్యాయము, 11వ అధ్యాయము, అలాగే 13వ అధ్యాయము, 15వ అధ్యాయము, అలాగే 17వ అధ్యాయం, ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. 11వ అధ్యాయము సెంటర్ పాయింట్, మేజర్. దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న చాప్టర్స్ అన్ని, ఈ యొక్క చాప్టర్స్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. మనం అవన్నీ కూడా తిరుక్కుంటూ మనం ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల గురించి ఇంతకాలం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు రెండవ 3.5 సంవత్సరాల కాలంలో ఏం జరగబోతుందో, ఈ యూదుల శ్రమలను గురించి మనం ఒక 5-6 వారాల నుండి మనం స్టార్ట్ చేశాం. కాబట్టి చర్చికేమో అంటే రియల్ క్రిస్టియన్స్ 420 కోట్ల మంది ప్రజలు ఈనాడు సండే వచ్చిందంటే చర్చికి అటెండ్ అవుతున్నారు. వీళ్ళంతా రియల్ క్రిస్టియన్స్ కాదు. వీళ్ళు రేపు పరిగెత్తుకుంటూ పోయి 666 ముద్ర వేయించుకుంటారు. వీళ్ళలో బిషప్లు ఉంటారు, రెవరెండ్లు ఉంటారు, డాక్టరేట్లు ఉంటారు, సీనియర్ పాస్టర్స్ ఉంటారు. అనేక మంది అయ్యా ముందు నాకు వేయండి, వాడే యాంటీ క్రైస్ట్ దేవుడు, వాడే నాకు ప్రభు, వాడే నాకు రక్షకుడని తుచ్చమైన తిండి కోసం, ఆ పిల్లల పాలు కోసం, వ్యాపారం చేయటం, అమ్మటం కోసం వాళ్ళు శ్రమలు అనుభవించకుండా ఉండాలని పరిగెత్తుకుంటూ పోయి, కానీ క్రిస్టియన్స్ కి మొదటి 3.5 సంవత్సరాలే శ్రమలో. వాళ్ళకి ఒక రోజు ఉంటుంది శ్రమ, కసక్కమంటాడు. ఎందుకంటే వాడు సిరియా కంట్రీ నుండి యాంటీ క్రైస్ట్ వస్తాడు. వాళ్ళ నేచర్ ఏంటి అంటే కత్తితో తల తెగ నరకటం, లేకుంటే చర్మాన్ని వలవటం, కోడికి వలసినట్టు ఇవన్నీ మనం చెప్పుకున్నాం, టైం లేదు కానీ. కాబట్టి ఒక రోజే 3.5 సంవత్సరాలలో, సెకండ్ పార్ట్ లో 3.5 సంవత్సరాలు యూదులకి, కానీ 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి 7 సంవత్సరాలు శ్రమలు ఉంటూనే ఉంటాయని మనం ఇంతకాలం నుండి చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. కాబట్టి మొదటి 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు, అంటే 1260 రోజులు. 1260వ రోజున సంఘం ర్యాప్చర్ అవుతుంది కదండి. చర్చ ఏమవుతుంది? ర్యాప్చర్, ఫైనల్ డే. ఆ ఫైనల్ డే, ఆ 1260వ రోజున సంఘం ఎత్తబడటానికి ముందు ఈ సాతాను అంధకార శక్తులన్నీ కూడా వాయుమండలంలో అక్కడ తిష్ట వేసి కూర్చున్నాయి. దేవుడు వాళ్ళని పడద్రోసినప్పటి నుండి కోట్ల సంవత్సరాల నుండి వాళ్ళు దాన్ని హెడ్ క్వార్టర్ గా చేసుకుని అక్కడ నుండి భూలోకానికి వస్తారు, మరలా వాయుమండలానికి వెళ్తారు, వాయుమండలం నుండి పరలోకానికి వెళ్ళొస్తూ ఉంటారు దేవుని దగ్గరికి. అయితే సంఘం చర్చి ర్యాప్చర్ అయ్యేటప్పుడు ఆ చీకటి శక్తులు అక్కడ ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే అటగిస్తారు. ఒక రోజు దానియేలు అంచె దినాల్లో జరగబోయే విషయాలన్నింటిని గురించి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. నామినల్ అంటే ఫాస్టింగ్ అనమాట, లైట్ గా తీసుకుంటూ ఫుడ్. ఆయన 21 రోజులు ఉండాలని ఆయన పెట్టుకోలా, ఒక గోల్ పెట్టుకోలా. ఆయన గోల్ ఏంటి అంటే నా ప్రేయర్ కి రెస్పాన్స్ రావాలి అప్పటి వరకు అని కొంచెం తింటూ దేవుడు ప్రార్థన ఆలకించి ఫస్ట్ డేనే గబ్రియేలుని పంపిస్తున్నాడు రిప్లై ఇచ్చి. అయితే వాయుమండలంలో సాతాను అంధకార శక్తులు ఆ గబ్రియేలుని 21 రోజులు అటగించారు. అయితే మిఖాయేలు వచ్చి సాతానుతో యుద్ధం చేస్తుంటే గబ్రియేలు తప్పించుకొని వచ్చి అక్కడ జవాబిచ్చాడు. అందుకని 21 రోజున ఫాస్టింగ్ ప్రేయర్ ముగించాడు. ఒకవేళ మిఖాయేలు కనుక వచ్చి సహాయం చేయకపోతే ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూషన్ అయ్యేదో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ మనకు తెలియదు. కాబట్టి అక్కడ గబ్రియేలును అటగించిన రీతిగా సంఘం ఎత్తబడుతూ ఉంటే సాతాను వాడి సైన్యం అటగిస్తాడేమోనని సంఘం ఎత్తబడే రోజున దానికి ఒక క్షణం ముందు దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క మిఖాయేలు వాళ్ళ సైన్యాన్ని పంపించాడు. వాళ్ళు వచ్చి ఈ వాయుమండలంలో ఉన్నటువంటి సాతాన్ని వాళ్ళ సైన్యంతో యుద్ధం చేసి ఒక్క దెబ్బ కొట్టే ప్యాట్మెన్ వచ్చి భూమి మీద పడిపోయారు. ఎవరెవరు అంటే 1/3 వంతు దేవదూతలు పడిపోయారు. ఎందుకంటే వీడు
దేవుని మీద తిరుగుబాటు చేసి వాడు పడద్రోయబడ్డాడు. వాడేం చేశాడు, పరలోకంలో ఉన్న దేవదూతలందరిలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళని, అంటే 1/3 అనమాట, 1/3 దేవుని మీద తిరుగుబాటు చేయించాడు. వాళ్ళు కూడా ఏం చేశారు, పడద్రోయబడ్డారు. కోట్ల సంవత్సరాల నుండి వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి మిఖాయేలు వచ్చి వాళ్ళందరితో యుద్ధం చేసి పట్మని భూమి మీదకి పడత్రోశాడు. ఇప్పుడు సంఘం వెంటనే ఎత్తబడింది. వాళ్ళు పడిపోయిన వెంటనే చర్చ్ ర్యాప్చర్ అయిపోయింది. అది ర్యాప్చర్ కావడానికి ముందు యేసు ప్రభు పరలోకం మొత్తాన్ని ఖాళీ చేస్తాడు. పరలోకం మొత్తం ఖాళీ చేసి ఎంతమంది అయితే దేవదూతలు ఉన్నారో మొత్తాన్ని వెంట పెట్టుకుని ఆకాశ మండలానికి వస్తాడు. వస్తూ మార్గ మధ్యలో ఉన్నటువంటి పరదేశంలో ఆదాము మొదలుకొని ఆ క్షణం వరకు చనిపోయినటువంటి పరిశుద్ధుల ఆత్మల్ని, పరదేశంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలను కూడా వెంట పెట్టుకుని అక్కడికి వస్తాడు. వచ్చి యేసు ప్రభు పరలోకంలో ఉన్న దేవదూతలందరూ, అలాగే ఆదాము మొదలుకొని ఆ క్షణం వరకు చనిపోయినటువంటి పరిశుద్ధుల ఆత్మలందరినీ వెంట పెట్టుకుని వచ్చి వాళ్ళందరూ అక్కడ ఆగిపోతారు. ఎక్కడ, ఆకాశ మండలంలో ఆగిపోయినప్పుడు వెంటనే చర్చ్ ర్యాప్చర్ అయిపోయి అక్కడ ఆయన కలుసుకుంటారు. వాళ్ళని వెంట పెట్టుకుని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటది. ఎందుకంటే ఆయన కేబినెట్ మినిస్టర్లు వాళ్ళందరినీ తయారు చేస్తాడు. భూమి మీదకి తీసుకొచ్చి 1000 years ఆ చర్చితో కలుపుకొని ఆయన రూలింగ్ చేయాలి. యేసు ప్రభు భూమి మీద ఉన్న ల్యాండ్ లోని, ఈ ల్యాండ్ మీదే, అంటే యెరూషలేము ల్యాండ్ మీద ఆయన సింహాసనం వేసుకుని కూర్చొని రాజులకు రాజుగా 1000 years ఇక్కడే భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆయన పరిశుద్ధులందరూ ఎత్తబడ్డారే వాళ్ళని వెంట పెట్టుకుని వాళ్ళకి కేబినెట్ మినిస్టర్లు పదవిస్తాడు. నీవి ఆస్ట్రేలియా మీద ఉండు, నీవి దమ్మాయిగూడ మీద ఉండు, నీవి ఇక్కడ వడోదరాలో ఉండు అని ఏం చేస్తాడు, ఆయన ఆ రాజ్యాధికారం ఇస్తాడు. మనకి ప్రామిస్ ఒకటి ఉంది. 1 Peter 2nd chapter 9th verse లోను, రెవల్యూషన్ 1st chapter 6th verse లోను, నేను మిమ్మల్ని రాజులుగాను యాజకులుగాను చేస్తాననే ప్రామిస్ మనకుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా రాజులు. రాజ్యాధికారం ఆయన వెంట పెట్టుకుని ఎలా రాబోతున్నాడో రెవల్యూషన్ 19th chapter verse 13 and 14 లో రాయబడి ఉంది. పరలోకానికి ఎత్తబడిన చర్చిని వెంట పెట్టుకుని అందరికి ఒక గుర్రం ఇవ్వబడుతుంది, తెల్లని గుర్రం. ఆయన రాజులకు రాజుగా తెల్లని గుర్రం ఎక్కువ వస్తుంటే ఆయన పరిశుద్ధులందరూ కూడా భూలోకానికి ఏం చేస్తున్నారు, వెంటబడి వస్తున్నారు. దేవుని స్తోత్రం. అది సపరేట్ పార్ట్. ఇవన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నా వాక్యంలోకి వెళ్లే ముందు. కాబట్టి ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత వాడు పడిపోయాడు కదా ముందుగానే, వాడు సైన్యం పడిపోయాడు. పడిపోగానే సాతానికి దేవుడు గిఫ్ట్లు ఇచ్చాడని చెప్పుకున్నాం రాత్రి. అనేకమైన వరాలు ఇచ్చాడు. వాడు అభిషేకించబడిన కెరూబు. వాడికి 4 రెక్కలు ఉన్నాయి కదండి. వాడి యొక్క ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని గతంలో చెప్పుకున్నాం, సమయం లేదు కాబట్టి వాడికి ఉన్నటువంటి అధికారాలన్నీ, అంటే వాడు ఎప్పుడైతే 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడడానికి ఒక క్షణం ముందు వాడు భూమి మీద పడతాడో వాడి అథారిటీస్ అన్ని కూడా వాడు కోల్పోతాడు. వాడి అథారిటీస్, వాడి పవర్స్ అన్ని కూడా సాతాను కోల్పోతాడు. ఏమేం కోల్పోతాడో అంటే నామినల్ పవర్స్ మాత్రమే ఉంటాయి, వాడికి లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉంటాయి. అన్నిటినీ కోల్పోతాడు. అన్నిటినీ కోల్పోయి, అంటే వాడు ఇప్పుడు గతంలో వల్ల ఏం చేయలేడు, వాయుమండలానికి వెళ్ళలేడు, వాయుమండలం నుండి పరలోకానికి వెళ్ళలేడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం, యేసు ప్రభు మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు పరలోకంలో అందరూ తెల్లగా ఉంటారు, వీడు నల్లగా ఉంటాడు. అబ్బాయి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చాను అంటాడు. అంటే వాడికి రాకపోకలో పడద్రోయబడినప్పటి నుండి వాడు భూలోకానికి వస్తాడు, భూలోకాన్ని కంట్రోల్ చేస్తాడు, భూలోకంలో మనుషుల్ని, రాజ్యాలని అన్నిటినీ కంట్రోల్ చేస్తాడు. అక్కడ నుండి మళ్ళా వాయుమండలానికి వెళ్తాడు, వాయుమండలం నుండి పరలోకానికి వెళ్తాడు, పరలోకం నుండి ఇప్పుడు వాడు అథారిటీ ఇప్పుడు కోల్పోతాడు. రెక్కలు విరిగిన పక్షిలాగా అయిపోతాడు కదండి. వాడి రెక్కలో వాడు పవర్స్, వాడు అథారిటీస్, మేజర్ అన్ని కూడా కోల్పోయి నామినల్ లిమిటెడ్ పవర్స్ మాత్రమే వాడు కలిగి ఉంటాడు. ఎప్పుడైతే వాడు భూమి మీద పడత్రోయబడ్డాడో వెంటనే వాడికి తెలిసిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే భూమి మీద పడత్రోయబడ్డాడో వెంటనే వాడి యొక్క దినాలు లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడి అంతం వాడికి తెలిసిపోయింది. వాడికి తెలిసిపోయింది. వాడికి ఇంకా ఎన్ని రోజులు భూమి మీద, 3.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాలు లేక 42 నెలలు లేక 1260 రోజులు. ఆ తర్వాత వాడికి అరెస్ట్ వారెంట్ ఉంది, ఆ తర్వాత వాడికి డెత్ వారెంట్ ఉంది. వాడికి తెలిసిపోయింది. కోట్ల సంవత్సరాల నుండి అక్కడ వాడు ఉన్నాడు. వాడి వయసు ఎంత అని ఒకవేళ ఎవరైనా విడవబడితే నరకానికి వెళ్తారు కదా, వాడు కూడా అక్కడే ఉంటాడు. అగ్నికంత కలగబడి అబ్బాయి నీ వయసు ఎంత అని అడగండి. వాడి వయసు కోట్ల సంవత్సరాల నుండి అక్కడ పేటకు వేశాడు. అక్కడ పేటకు వేసినంత కాలం వాడికి ఎంతో తెలియదు. ఎప్పుడైతే భూమి మీద పడతవేయబడిన వెంటనే వాడి పవర్స్ అన్ని లెస్ చేయబడ్డాయో వెంటనే వాడి ఎంతో వాడికి తెలిసిపోద్ది. నాకు ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే నా పవర్స్ అని వాడికి తెలిసిపోద్ది. కాబట్టి 3.5 సంవత్సరాలు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి, యాంటీ క్రైస్ట్ ని, తనతో పాటు పడిపోయిన అంధకార శక్తులు. ఎందుకంటే 1/3 వంతు దేవదూతలు పడిపోయిన తర్వాత కొంతమంది ఏమో అంధకార శక్తులుగా వాడితో పాటు వాయుమండలంలో ఉన్నారు. కొంతమంది దేవదూతలనేమో యూఫ్రటీస్ నది దగ్గర దేవుడు బంధించాడు. కొంతమంది దేవదూతలనేమో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, అలాగే యూదా పత్రిక 6వ వచనం ప్రకారం దేవుడు అప్పట్లో ఏం చేశాడు, నోవహు కాలంలో
కొంతమంది దేవదూతలు నరుల కుమార్తెలతో చక్కని వారిని పోయినప్పుడు వాళ్ళకి నెఫీలీలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టినప్పుడు ఒక స్త్రీ ఒక బేబీని కన్నప్పుడు ఏ సైజులో ఉంటారో నెఫీలీలు కూడా ఆ సైజులోనే పుట్టారు. కానీ మానవుడు పెరిగే కొద్దీ ఎంత పెరిగినా 6 అడుగులు ఎత్తు మాత్రమే. కానీ నెఫీలీలు భూమి మీద పడినప్పటి నుండి వాళ్ళు నిమిషానికి వాళ్ళు రోజుకి వాళ్ళ బాడీ రాక్షస బాడీ లాగా పెరుగుతూ వచ్చింది. వాళ్ళు ఎంత ఎత్తుకు పెరిగారు అంటే 165 అడుగుల ఎత్తు నుండి 195 అడుగుల ఎత్తు వరకు నెఫీలీలు పెరిగిపోయారు. మోషే కనాను దేశానికి వెళ్లి మీరు కొంతమంది గోత్ర పెద్దలను పంపించాడు. అక్కడ వేగు చూసిరండి, అక్కడ ప్రజలు ఎలాంటి వారు, అక్కడ పంట ఎలాంటిది, భూమి ఎలాంటిది, కాబట్టి ఇదంతా మీరు వేగు చూసిరండి అని పంపించాడు. 40 దినాలు వాళ్ళంతా సంచారం చేసి అక్కడ కొన్ని పండ్లు పట్టుకొచ్చి అక్కడ ప్రజలు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మోజెస్ కి స్టేట్మెంట్ ఇస్తూ ఏమంటున్నారు అంటే, అయ్యా అక్కడ ప్రజలు రాక్షస శరీర దారుఢ్యము కలిగిన వాళ్ళు రాక్షస శరీరం, వాళ్ళు అజానబాహులు. వాళ్ళ ఎదుట మన దృష్టికి మనం మిడతలుగా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా ఇప్పుడు మిడత మన కాళ్ళ దగ్గర ఉందనుకోండి, మన ముందు ఎట్లా ఉంటది, వాళ్ళు అలా ఉన్నారట, కాబట్టి అలా ఉన్నారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నేను జ్ఞాపకం చేసిన ఇవన్నీ మనం చేస్తున్నాడు అంటే దేవుడు జెనసిస్ 1st చాప్టర్ 27-28 లో దేవుడు అన్నాడు, మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను సృజించి భూమి నిండా నింపి వాళ్ళ ద్వారా మనము వాక్యం పొందుదాము, ఆరాధించబడదాము అనుకున్నాడు. దేవుని పోలికలో ఆదాము ద్వారా సృష్టించబడిన సంతానం అంతా దేవుని పిల్లలు. దేవుని పోలిక నరుల సంతానమే కానీ దేవుని పోలిక వాళ్ళలో ఉంది, దేవుని యొక్క స్వంత రూపం వాళ్ళలో ఉంది కదండి. కానీ దేవుని ప్రణాళిక అది. కానీ సాతానుడు ఏం చేశాడు అంటే, ఆ పడద్రోయబడినటువంటి దేవదూతల్లో కొంతమంది వచ్చి నోవాహు జల ప్రళయానికి ముందు రోజుల్లో వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ నరుల కుమార్తెలు చక్కని వారని వాళ్ళతో పోయినప్పుడు వాళ్ళకి సంతానం పుట్టారు. నెఫీలీయులు పుట్టి వాడు పెరిగి పెద్దవారై రాక్షస సంతానం భూమి నిండా ఇప్పుడు దేవుని పిల్లలు నరుల సంతానమే, దేవుని పోలికలో ఉన్నటువంటి నరుల సంతానమేమో తగ్గిపోతున్నారు, రాక్షస సంతానమేమో పెరిగిపోతున్నారు. ఇప్పుడు దేవుడు ముందు నన్ను సృష్టించాడు అనుకోండి, నేను దేవుని పోలికలో సృష్టించబడినటువంటి సంతానం. నేను తల్లి గర్భంలో పడకముందు దేవుడు నా ఆత్మని తయారు చేశాడు, నా ఆత్మను సృష్టించాడు. ఆ తర్వాత నా తండ్రి నా తల్లి ద్వారా నా శరీరాన్ని ఆమె గర్భంలో పిండముగా వేసి ఈ లోకంలో తీసుకొచ్చాడు. 3వ నెల అప్పుడు ఆయన నా ఆత్మను నా బాడీలో, నా ఫిజికల్ తల్లి గర్భంలో ఉండగానే నా బాడీలో పెట్టేశాడు. నా ఆత్మ నా శరీరం ఆ యొక్క అమ్మ గర్భంలో నుండి లోకంలో జన్మిస్తా ఉంది. అయితే ఈ పడిపోయిన దేవదూతలు అలాగే ఈ నరుల కుమార్తెలు వాళ్ళు సంతానం పుడుతున్నారు. వీళ్ళకి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఇది మనం గతంలో ధ్యానించాం. వీళ్ళకి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మనివ్వాలంటే దేవుడు ఇవ్వాలి. దేవుడు సృష్టికర్త, సాతాను క్రియేటర్ కాదు, వాడు సృష్టికర్త కాదు, వాడు కూడా సృష్టి. కాబట్టి ఈ నెఫీలీలుగా పుట్టినటువంటి ఈ సంతానానికి, రాక్షస సంతానానికి ఆత్మను ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది దీని గురించి గతంలో మనం సవివరంగా ధ్యానించాం. ఇంకా ఎక్స్ప్లెనేషన్ రాబోయే దినాల్లో మనం ఇంకా విపులంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ దాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఆయన కన్నులెత్తి భూమి నిండా చూసినప్పుడు నరుల సంతానం, తన పోలికలో ఉన్నటువంటి నరుల సంతానం ఏమో తగ్గిపోతుంది, ఈ రాక్షస సంతానం పెరిగిపోతుంది అని దేవుడు సంతాపడి ఏం చేశాడంటే ఆకాశపు తూములు విప్పాడు కదండి. క్రింద నుండి ఓటలు, భూమి క్రింద ఉన్నటువంటి ఓటలు విప్పేశాడు. సౌత్ పోల్, నార్త్ పోల్ లో ఉన్నటువంటి ఆ మంచు కొండలన్నీ కూడా కరిగిపోయి మొత్తం అప్పట్లో రాక్షస సంతానంతో పాటు నరుల సంతానాన్ని కూడా దేవుడు స్మాష్ చేసేసాడు. కాబట్టి ఇప్పుడు ఆ నరుల కుమార్తెలతో పోయినటువంటి ఆ పడద్రోయబడిన దేవదూతలు ఉన్నారు చూసారా, వాళ్ళని పట్టుకొని పోయి ఎక్కడ చేశాడు? 2వ పేతురు 2:4 కదండి, యోధా పత్రిక 6వ వచనంలోను దేవుడు వాళ్ళని కటిక చీకటి గల బిలమలోనికి తోసి తీర్పు కొరకై కావలలో ఉంచాడు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు సాతాను ఏం చేస్తారు? వీళ్ళందరూ కూడా ఒక రోజు ఎక్కడ యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడినటువంటి వారు, ఆ వాయుమండలంలో నుండి క్రింద పడద్రోయబడినటువంటి దేవదూతలు, పడిపోయిన దేవదూతలు ఈ పాతాళంలో కటిక చీకటి గల బిలమలో బంధించి భద్రం చేశాడు తీర్పు కొరకై. వాళ్ళందరినీ కూడా విడుదల చేస్తాడు ఒక రోజు. సాతాను పడిపోయినప్పుడు 3.5 సంవత్సరాలేనని వాడు ఆవురావురం అనుకుంటూ ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు సాతాను ఆ పడద్రోయబడినటువంటి ఆ యొక్క వాడితో భూమి మీద పడిన అంధకార శక్తులు, ఈ దయ్యాలు, ఈ చీకటి శక్తులు, ఇవన్నిటిని పట్టుకుని పైగా అంత్యక్రీస్తుని, యాంటీ క్రైస్తుని, ఫాల్స్ ప్రాఫిట్ ని, అబద్ధ ప్రవక్తని, పైగా ప్రపంచంలో ఉన్న మిలిటరీ మొత్తాన్ని పట్టుకుని యోధా దేశం మీద దగ్గరికి వస్తాడు. వాడు మొత్తం పట్టుకుని అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి ఆవురావురం అంటూ వస్తాడు, ఉగ్రులే వస్తాడు, కోపంతో వస్తాడు. వాడు వచ్చి అక్కడ హర్మగెద్దెను అనే స్థలంలో వాడు ల్యాండ్ అవుతాడు. వాళ్ళందరినీ పట్టుకొస్తాడు. అప్పుడు యేసు ప్రభు 7 సంవత్సరాల కంప్లీట్ రోజున శ్రమల కాలంలో యేసు ప్రభు ఏం చేస్తాడు అంటే చర్చిని వెంట పెట్టుకుని అక్కడ ల్యాండ్ అవుతాడు. ఆయన కూడా వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది. సాతాను ఒకకి, యేసు ప్రభు పరిశుద్ధులు ఒక ప్రక్క. యుద్ధం జరిగినప్పుడు ఓన్లీ వన్ వర్డ్, జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక్క మాట వదులుతాడు ఆయన.
మాట వదిలినప్పుడు ఆ మిలిటరీ మొత్తం, ప్రపంచంలో ఉన్న మిలిటరీ మొత్తం అక్కడికి వచ్చేసింది కదా. అక్కడ వాళ్ళు భూమి మీద ఉన్న ఆ 207 కంట్రీస్ రాజులు వాళ్ళు అందరూ కూడా ఆ యేసు ప్రభు ఒక మాట వదిలినప్పుడు వాళ్ళు నిలబడి ఉన్న చోటని ఏమవుతారట, వాళ్ళ నాలుకలు కుళ్ళిపోతాయి అన్నమాట. నాలుకలు కుళ్ళిపోతాయి, వాళ్ళ కళ్ళు కుళ్ళిపోయి లొట్టపోతాయి కదండి. అక్కడ 200 కోట్ల యుద్ధ విమానాలు ల్యాండ్ అవుతాయంట యేసు ప్రభు మీదకి, లేక యోధా దేశం మీదకి యుద్ధం చేయడానికి. ప్రపంచం ఉన్న మిలిటరీ మొత్తం యుద్ధ విమానాలు 200 కోట్ల యుద్ధ విమానాలు దిగుతాయని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను, బహుశా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అక్కడ మొత్తాన్ని యేసు ప్రభు ఒక వాక్యం అనే ఖడ్డంతో వాళ్ళని సంహరిస్తాడు. చదవండి జకరియా గ్రంథము 14వ అధ్యాయం. జకరియా గ్రంథము 14వ అధ్యాయములో మనము చదువుకున్నట్లయితే, జకరియా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో 14:12లో, మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేము మీద యుద్ధం చేసిన జనములందరినీ ఇలాగున ముట్టును, వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు కనుతొరల్లో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోతాయి. మొత్తం టపా 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 మొత్తం భూరాసులు అందరూ, భూమి మీద ఉన్న రాసులు, అధికారులు కదండి అక్కడికి వస్తారు కదా. మిలిటరీ మొత్తం టపా టపా శవాలు పడిపోతాయి. ఆ శవాలు అక్కడ రోడ్ల మీద ఉండి కుళ్ళిపోతాయి. యెరూషలేము పట్టణాన్ని శుద్ధి చేయడానికి 7 సంవత్సరాలు పడతాయంట. ఆ యుద్ధ విమానాలు మొత్తం కాలిపోతే 7 నెలల వరకు అది కాలుతూనే ఉంటదట. ఆ భూరాసుల మాంసాన్ని, మిలిటరీ మాంసాన్ని తినడానికి ఆకాశం నుండి గ్రద్దల్ని, పక్షులు పిలుస్తాడట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. త్వరగా రండి, సమయం అయిపోవస్తుంది, నేను ఇంకా వాక్యంలోకి ఎంటర్ కాలేదు. 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుంటే, 18వ వచనంలో అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాసుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండే వారి మాంసమును, స్వతంత్రులదేంటి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారినేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశము మధ్యన ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. చూసారు కాబట్టి మొత్తం కూడా సంహరించబడతారు. అప్పుడు బ్రతికి ఉన్నటువంటి ఎవరు, యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్తని, వాళ్ళ మనుషులే వాళ్ళు ఇద్దరిని ప్రాణంతో ఉండగానే అగ్ని గంధకాలతో మండే గుండంలో పడవేస్తాడు. అగ్ని గంధకాలతో అక్కడ ఉంది చూడండి. 19వ అధ్యాయమే మనము 20వ వచనంలో 19వ అధ్యాయం 20. అప్పుడు ఆ మృగము అంటే యాంటీ క్రైస్ట్, దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త అంటే యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్తను పట్టుకుని వాళ్ళిద్దరిని ఏం చేస్తాడు, గంధకాలతో మండే గుండంలో ప్రాణంతోనే వేస్తారు అని మనం చదువుకుంటా ఉన్నాం. దేవుని స్తోత్రం. అప్పుడు వీళ్ళందరినీ కూడా చేసేసి నాశనం చేసి, అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు, యెరూషలేము పట్టణంలో రాజులకు రాజుగా సింహాసనం వేసుకుని. ఎందుకంటే అప్పుడు సాతాను మిగిలిపోయాడు, భూరాజులందరూ చనిపోయారు, మిలిటరీ మొత్తం చనిపోయారు కదండి. యాంటీ క్రైస్ట్ ని, అబద్ధ ప్రవక్తను ఏం చేశాడు, వాళ్ళని డెత్ వారెంట్ ఇచ్చేసి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేశాడు. ఇప్పుడు 20వ చాప్టర్ 20వ అధ్యాయము 1వ వచనంలో ఒక దేవదూత వచ్చి పెద్ద సంఖ్యలు పట్టుకుని వచ్చి సాతానును అరెస్ట్ చేసి వాడిని బాటంలెస్ పిట్ లో, అగాధంలో, పాతాళంలో 1000 సంవత్సరాలు బంధించి వేస్తాడు కదండి. ఎన్ని సంవత్సరాలు? వాడిని పెద్ద సంఖ్యలతో బంధించి, సామాన్యమైన నామినల్ యాంగిల్ అండి కదా, అంటే వాడు ఎంత బలహీనుడో కదా. కాబట్టి సామాన్యమైన దేవదూత పెద్ద సంఖ్యలు పట్టుకొచ్చి సాతానును 1000 సంవత్సరాలు ఆ యొక్క అగాధంలో, ఆ పిట్ లో, ఆ గొయ్యిలో, ఆ పాతాళంలో వాడిని 1000 సంవత్సరాలు బంధిస్తాడు. 1000 సంవత్సరాల తర్వాత వాడిని కొద్ది కాలం విడిపిస్తే అప్పుడు మరలా వాడు రష్యా దగ్గరకు పోతాడు. రష్యా సాతానికి ముందు బిడ్డ. ఎంతకాలం? 1000 సంవత్సరాలు. ఆ కాలంలో ప్రజలు 1000 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఆయుష్కాలం పొడిగించబడుతుంది. ఆదాము కాలంలో ఉన్నటువంటి ఆయుష్కాలం అందరూ అప్పట్లో భూమి మీద బ్రతుకున్న వాళ్ళందరికీ ఇస్తాడు. కాబట్టి అప్పట్లో రోగాలు ఉండవు, ఫార్మా కంపెనీలు ఉండవు కదండి. ఫార్మా కంపెనీలు ఉండవు, జైళ్లు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, హాస్పిటల్ ఉండవు, మెడికల్ షాపులు ఉండవు, ఏముండవు. దేవుని పాలనలో ఆరోగ్యంతో తొలతూగుతూ ఉంటారు. ఆనందమే ఆనందం ఉంటుంది ఆయన రాజ్యంలో. పరిశుద్ధులు మహిమా శరీరంతో ఉండి వాళ్ళకి కార్లు, ఫ్లైట్లు, విమానాలు అక్కర్లేదు. వాళ్ళకి అనుగ్రహించబడిన ఆకాశంలో తిరుగుతూ వాళ్ళు పరిపాలన, వాళ్ళు స్పిరిచువల్ బాడీ కలిగి ఉంటారండి. వాళ్ళు తలుపులు కిటికీలు మూసి ఉన్నా కానీ లోపట బాడీ ప్రవేశించింది. కొండలు పర్వతాల్లో కూడా, అది ఇళ్లలో గోడలో కూడా దూసుకుని పోయింది ఆ యొక్క పరిశుద్ధుల మహిమా శరీరం, ఆత్మ శరీరం. దేవుని స్తోత్రం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఆ కాలంలో ఇది జరిగింది. అప్పుడు మొదటి 3.5 అంటే మనం 7 సంవత్సరాలు చెప్పుకున్నాం. మొదటి 3.5 సంవత్సరాలు అవగానే వాడు పడద్రోయబడతాడు, అంధకార శక్తులు పడద్రోయబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. వెంటనే వీళ్ళందరినీ తీసుకుని ఎక్కడ పోతాడు వాడు, ఇప్పుడు యోధా ప్రజలను వాడు శ్రమ పెట్టడం ప్రారంభిస్తాడు.
ఇశ్రాయేలు జనాంగాన్ని వాడు ఏం చేస్తాడు? శ్రమ పెట్టడం ప్రారంభిస్తాడు. 12వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయముతో కనెక్ట్ అయి ఉంది. 11వ అధ్యాయం ఏమో ఇందాక మనం కొన్ని చాప్టర్స్ చెప్పుకున్నాం. 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 11వ అధ్యాయము, అలాగే 13వ అధ్యాయము, 15వ అధ్యాయము, అలాగే 17వ అధ్యాయంతో కనెక్ట్ అయ్యి. ఈ 12వ అధ్యాయము సెకండ్ పార్ట్ 3.5 years ఇది యూదులకు శ్రమలు. సంఘం ఎత్తబడినప్పుడు సంఘం భూమి మీద లేదుగా. సంఘం లేదో, భూమి మీద ఉన్నది 2 జాతులు. 666వ ముద్ర వేయించుకున్నటువంటి ప్రజలు, తర్వాత యోధా ప్రజలు మాత్రమే భూమి మీద ఉన్నారు. సంఘం లేని భూమి మీద ఎత్తబడింది. కాబట్టి వాడు ఆవరావరం అనుకుంటూ యోధుల మీదకి వాడు యుద్ధానికి వస్తాడు. వాడు శ్రమ పెట్టాలని వస్తా ఉంటాడు. కాబట్టి ఈ 12వ అధ్యాయానికి ఏమేమి అధ్యాయాలు కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే 12వ అధ్యాయంతో పాటు 14వ అధ్యాయం, 16వ అధ్యాయము కనెక్ట్ అయి ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు గత 5 వారాలుగా ఈ 12వ అధ్యాయము యూదులకు శ్రమను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకా నేను చదివినటువంటి వాక్యంలోనికి ఎంటర్ కాలేదు, జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే వాడు పడిపోయిన వెంటనే కొన్ని అథారిటీస్, పవర్స్ లెస్ చేయబడతాయి. లెస్ చేయబడిన వెంటనే వాడు లిమిటెడ్ పవర్స్ తో వాళ్ళందరినీ తీసుకుని యూదుల్ని శ్రమ పెట్టడానికి అక్కడ పోతాడు. పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే 2 ప్రజలు కదా భూమి మీద ఉంది. అంతకు ముందు భూమి మీద ఉన్నటువంటి 2 జాతులు అంటే సాతానుకు మంట, కోపం. వాడికి ఎవరంటే నిజమైన పరిశుద్ధులు అంటే వాడికి మంట. అందుకే శ్రమల పాలు చేశాడు కదండి. రియల్ క్రిస్టియన్స్ అనేది అదేం చేస్తుంది? ఆ శ్రమలు వచ్చి మొదటి 3 నెలల శ్రమలు వచ్చి రియల్ క్రిస్టియన్ ఎవరో, నామినల్ క్రిస్టియన్ ఎవరో అది డివైడ్ చేస్తుంది అనమాట. శ్రమ డివైడ్ చేస్తుంది, ఒరిజినల్ డూప్లికేట్. దేవుని స్తోత్రం. ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంసాలి వాడు ఏం చేస్తాడు? ఇంత శుద్ధ బంగారం కొట్టాడు. అది తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు? ఒక కడాయి పెట్టి బాండీలో క్రింద నిప్పు మంట పెట్టి దాన్ని అందులో వేసి అది హీట్ ఎక్కుతూ ఉంటే, ఆ హీట్ ఎక్కినప్పుడు రియల్ అంతా కూడా ఒక ప్రక్కకి, డూప్లికేట్ డస్ట్ మస్ట్ అంతా కూడా ఆ వేస్టేజ్ అంతా ఒక ప్రక్కకి వెళ్ళిపోద్ది. అంటే ఆ రెంటిని సపరేట్ చేయగలిగే పవర్ దేనికుంది చెప్పండి? ఆ రెంటిని రియల్ ఒరిజినల్ గోల్డ్, వేస్టేజ్ అంతా సపరేట్. ఈ రెంటిని సపరేట్ చేసేదేంటి? ఏమండి? అగ్ని, అగ్ని, అగ్ని. మొదటి పేతురు పత్రిక చదవండి. 1వ అధ్యాయం 7వ వచనంలో మనము చదవగలిగినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుకుంటే, 7వ వచనంలో నశించిపోయే గోల్డ్, బంగారం నశించిపోదు కదండి. నశించిపోయే బంగారం, సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అదా ఇంకా అంటాడు కంటిన్యూషన్ లో, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలు, ఈ శ్రమలు, ఈ పరీక్షల చేత మీరు పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు కదండి. రియల్ క్రిస్టియన్ని, డూప్లికేట్ క్రిస్టియన్ని ఈనాడు 420 కోట్ల మంది స్టిల్ తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు ఆయా కంట్రీస్ టైమింగ్స్ వేరు కాబట్టి వాళ్ళు 420 కోట్ల మంది ప్రజలు చర్చెస్ లో కానీ, హౌసెస్ లో కానీ, ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఎక్కడ 2-3 కూడుకొని ఆరాధిస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. మీరు మొదటి యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఆదిమ సంఘ కాలంలో ఇండ్లలోనే ఆరాధన జరిపేవాడు. వాళ్ళకి చర్చెస్ లేవు. ఈనాడు బైబిల్ ట్రైనింగ్ అయ్యి వేల మంది, లక్షల మంది బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళకి మందిరాలు ఎక్కడ నుండి వస్తాయి? ఇండ్లలోనే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి వారు ఆనాడు ఏం చేశారంట? ఇంటింట మందిరంలో కూడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసి ఎక్కడ నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు అక్కడ ఉంటాడు. అపోస్తుల కార్యంలో మనం చదువుకుంటే పౌలు నదీ తీరమున వెళ్లి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ప్రసంగం చేస్తుంటే నదీ తీరమున నిలబడి అక్కడ తుయితైరా పట్టణస్తురాలైనటువంటి ఒక స్త్రీ ఓదారంగు పొడి, ఓదారంగు పొడము, ఓదారంగు అని అచ్చుకుంటూ పోతుంది. పౌలు నదీ తీరాన నిలబడి ప్రసంగం చేస్తుంటే ఆమె చెవి పెట్టింది. అట్లా చెవి పెట్టేసరికి లోపలికి పోయి హృదయంలో అది క్రియ చేసింది దేవుని వాక్యం. ఆమె రక్షించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు సమాధుల మీద నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తే అక్కడ ఉంటాడు. నువ్వు సముద్రం మీద నిలబడి ఆరాధిస్తే అక్కడ ఉంటాడు. నీవు పోయి బరీల గ్రౌండ్ లో అక్కడ నిలబడి ఆరాధిస్తే దేవుడు అక్కడ నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. 23వ కీర్తనలో దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన నీవు అక్కడను నాకు తోడై ఉంటావు. 2-3 కాదు, నువ్వు అక్కడ ఉండి ఆరాధించినా దేవుడు అక్కడ నీతో ఉంటాడు. నీ ఆరాధన ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, నీ ఎంతో సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, 2 జాతులంటే, భూమి మీద ఉన్న 2 జాతులంటే సాతానికి మంట, కోపం. ఒకటి ఎవరో రియల్ క్రిస్టియన్స్ అంటే కదా. ఈనాడు 420 కోట్ల మంది. ఇప్పుడు కనుక యేసయ్య వస్తే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. పరలోకానికి కొనుక్కోబడేది ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు, ఆ రోజు వరకు, యేసు ప్రభు రాకడికి వస్తే ఈ రోజు వరకు చనిపోయిన పరిశుద్ధులందరూ లేపబడతారు. వాళ్ళతో పాటు బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు అతి తక్కువ మంది కదండి. చాలా ఇందులో తుప్పు ఉంది. ఈనాడు పొట్టుంది. పొట్టు గోధుమ గింజ, గట్టి గింజ కొద్దిగా మాత్రమే ఉంది. కొద్దిగే. ఆ రాత్రి మనం చెప్పుకున్నాం గిద్యోను సంఘం ఎంతమంది అని చెప్పుకున్నాం చెప్పండి? 32,000 మంది. గట్టి ధాన్యం ఎంత తేలింది? 300 మంది. అంటే 31,700 మంది పొట్టు తేలారు. ఈనాటి సంఘాలు ఇలా
స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, ఇళ్ళు కొరకు, పెళ్లి కొరకు, సంతానం కొరకు నువ్వు నీతి రాజ్యాన్ని వెంబడించు. ఇవన్నీ నీకు కావాలి అని తెలుసు, అవన్నీ నీకు అనుగ్రహించబడి నువ్వు యేసుని వెంబడిస్తూ ఉంటే నీకేం కావాలో ఆయనకి తెలీదా? పిల్లవాడిని కన్నా తల్లిదండ్రులకి వాడు అడుగుతున్నాడా, నాకు అది కొనివ్వు, నాకు ఇది కొనివ్వు. తల్లిదండ్రులకు తెలుసు ఏ టయానికి ఏం కావాలో. తల్లిదండ్రులు అవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు జాతులు అయితే, ఒకటి ఎవరో రియల్ క్రిస్టియన్స్, ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ డూప్లికేట్ అంతా కూడా ప్రక్కకి వెళ్ళిపోతుంది. ఈ డూప్లికేట్లు ఎవరెవరు ఉంటారు చూసారా? అన్నం అనే గర్వం కదండి, ఆర్థికంగా అనేది గర్వం, హోదా అనేది, ఉద్యోగ హోదా అనేది గర్వం, రకరకాలైనటువంటి గర్వాలు నేటి సంఘాలలో చోటు చేసుకున్నట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. చూసారా? ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారంటారు కదండి. గర్వం అనేది అపవిత్రత, మురికి, దేవుని కంటికి కళంకం. అది దేవుడు కొనిపోవటానికి, ఎవరిని కొనిపోవటానికి రాబోతున్నాడు? పరిశుద్ధులు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును. మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో మనము చదువుకుంటే అక్కడ 14వ వచనం, 18వ వచనం, 27వ వచనంలో పరిశుద్ధులే క్రీస్తుతో కలిసి యుగ యుగములో రాజ్యము నేలుదురు అని ఉంది. గాని గర్విష్ఠులందరూ యేసుతో కలిసి అని లేదు, అపవిత్రులందరూ అని లేదు, మురికివారు, కలంకులు, డాగు, మడత, మచ్చ ఉండేవాళ్ళు యేసుతో కలిసి రాజ్యం ఏలుదురు అని బైబిల్ గ్రంథం లేదు. నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనాంగంలో నుండి మిమ్మల్ని ఏం చేశాను? సపరేట్ చేశానంటాడు కదా. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ చేష్టలు వేరు, వాళ్ళ నడవడి వేరు, వాళ్ళ చూపులు వేరు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఎవ్రీథింగ్ ఈజ్ సపరేట్. కాబట్టి వాళ్ళ వలన ఉండడానికి వీలు లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు అని 2 కొరింథీ 6:18లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే, 2 జాతులు అంటే, భూమి మీద ఉన్న 2 జాతులు అంటే సాతానికి మంట, వాడి కోపం. ఒకటేమో రియల్ క్రిస్టియన్స్ పరిశుద్ధులు, రెండవదిగా యూదులు. ఇప్పుడు రియల్ క్రిస్టియన్స్ పైకి వెళ్ళిపోయారు, లేని భూమి మీద. వాడు పడద్రాయబడిన వెంటనే వాటి టైం వాడికి తెలిసిపోయింది. నాకు 3.5 సంవత్సరాలే నా టైం, నా పీరియడ్. ఇంకా ఆ తర్వాత నాకు అరెస్ట్ వారెంట్ వస్తుంది, 1000 సంవత్సరాలు అప్పట్లో నన్ను బంధించి వేస్తారు, అరెస్ట్ చేసి. ఆ తర్వాత నాకు డెత్ వారెంట్ ఇచ్చి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7, 8, 9 వచనాల ప్రకారం నన్ను అది లేక ఫైర్ లో మొత్తం అగ్ని గంధకాలతో మండే గుండంలో నన్ను వేస్తారని వాడి పీరియడ్ తెలిసిపోయింది. ఇప్పుడు చర్చి ర్యాప్చర్ అయిపోయి వెళ్ళిపోయింది. వాళ్ళని ఎంత పెట్టాలో శ్రమలు అంత పెట్టేశాడు మొదటి 3.5 సంవత్సరాలు. మిగిలింది యూదులు. ఇప్పుడు వాళ్ళని శ్రమ పెట్టడానికి మిలిటరీ మొత్తాన్ని, పడిపోయినటువంటి ఆ దురాత్మ సమూహాల్ని, ఆ యొక్క భూరాజులందరినీ, యాంటీ క్రైస్ట్ ని, అబద్ధ ప్రవక్తని మొత్తాన్ని తీసుకొని యూదుల దగ్గర పోతూ ఉంటే వాళ్ళని శ్రమ పెట్టడానికి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ కాలంలో అప్పటి మిలిటరీ. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము చదువుకుంటే 15వ వచనం నుండి కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అంటే యాంటీ క్రైస్ట్, వాడి బొమ్మ, వాడి స్టాచ్యూలు ఎక్కడంటే అక్కడ పెట్టబడతాయన్నమాట. టెంపుల్స్ లో, మసీదుల్లో, చర్చిల్లో, వీధుల్లో, అన్నింటిలో వాడి యొక్క స్టాచ్యూలు, వాటి స్టాచ్యూలకి అబద్ధ ప్రవక్త ప్రాణమిస్తాడు. అది మాట్లాడింది, సంభాషించింది. క్రింద నాకు సాగిలి పడు, నాకు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టు అని చెప్పి వాడు డిమాండ్ చేస్తాడు. కాబట్టి చూడగానే చదువు గ్రహించునుగా 16వ వచనంలో, యోదయలో ఉండువాడు కొండలకు పారిపోవాలను, మిద్ది మీద ఉండువాడు దిగకూడదు. ఇప్పుడు 19వ వచనంలో, అయ్యో ఆ దినాలలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి అంటే శనివారమైనను సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునో కూడా యూదా ప్రజల్లో రేపు 2.5 సంవత్సరాలు శ్రమల కాలంలో జరగబోతున్నాయని మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అని మనం గనక చూసినట్లయితే, ఆ స్త్రీ మనం చదువుకున్న రెవల్యూషన్ 12th చాప్టర్ లో 12వ అధ్యాయము 13 నుండి 16 వచనం వరకు మనం చదువుకున్నాం. అక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఒక్క నిమిషం రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు నేను చదువుతున్నాను. 4 నుండి 6 వచనాల వరకు నేను చదువుతున్నాను. 4 నుండి 6 వచనం, 12వ అధ్యాయం 12th చాప్టర్ 4 నుండి 6 వచనాల వరకు చదువుతున్నాను. దాని తోక అంటే సాతాను యొక్క కుండను, తోక ఆకాశ నక్షత్రాలను 3వ భాగమును ఈడ్చి, అంటే 1/3 వంతు దేవదూతలను ఈడ్చి వాటిని భూమి మీద పడవేసను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే, ఇక్కడ మనకి స్త్రీ కనబడుతుంది. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పం అంటే సాతాను మృంగవలనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనుపోబడిను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను.
అచ్చట వారు 1260 రోజులు అంటే 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు ఆ స్త్రీని పోషించాలని దేవుడు ఆమెకు అరణ్యములో ఒక కొండ గుహలో ఒక స్థలమును సిద్ధపరిచి వచ్చెను. ఆ స్త్రీ ఎవరు? ఒక మగ శిశువుని కందని బైబిల్ చెప్తుంది. ఆ మగ శిశువుని కన్న స్త్రీ ఎవరు కదండి? ఆ స్త్రీ అనగానే బైబిల్లో అది ఒక మతము అని మనం అర్థం చేసుకోవాలి. స్త్రీ అంటే ఏమని అర్థం చేసుకోవాలి? అది ఇస్లాం మతం కావచ్చు, అది బౌద్ధ మతం కావచ్చు, అది ఒక హిందూ మతం కావచ్చు, అది ఒక క్రైస్తవ మతం కావచ్చు, లేకుంటే కథోలిక్ మతం కావచ్చు, రోమన్ కథోలిక్, లేకుంటే చెప్పండి యోధా మతం కావచ్చు. స్త్రీ అనే మాట రాగానే మనము ఇక్కడ కనబడుతున్న స్త్రీ ఎవరు? యోధా మతం. ఇది యోధా దేశం, యోధా ప్రజలు. ఆమె ఎవరిని కందండి? మగ శిశువు అంటే ఎవరు? ఎవరైనా చెప్తారు? మగ శిశువు అంటే ఎవరు? యేసు ప్రభుని కన్నది. వెంటనే ఈ ఘట సర్పం దాన్ని మింగాలని కదండి, ఆ మగ శిశువును మింగాలని కదా. అంటే తూర్పు దిక్కున నక్షత్రం కనపడినప్పుడు ఈ జ్ఞానులందరూ కూడా ప్రయాణించి వాళ్ళు యెరూషలేము పట్టణానికి వెళ్లారు. నక్షత్రం ఇంతకాలం నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎవరు? ఈ జ్ఞానులు, తూర్పు దిక్కున జ్ఞానులు. దాదాపు ఆ నక్షత్రం వెలిసినప్పటి నుండి దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణించుకుంటూ వచ్చారు. వాళ్ళు ఒంటెల మీద కాలినడకన 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు ఆ దేశానికి చేరుకుంటానికి. తీరా ఆ నక్షత్రం ఎటు త్రోవ చూపుతుంది? వాళ్ళకి బెత్లెహేము పట్టణం వైపు త్రోవ చూపుతుంది. కానీ వీళ్ళ స్వంత జ్ఞానం నక్షత్రం నడిపించిన రీతిలో వాళ్ళు పోకుండా, వాళ్ళు కనుక నక్షత్రం నడిపించిన రీతిలో కనుక వెళ్ళినట్లయితే క్రీస్తునందుకు చేరుకునేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళ స్వంత జ్ఞానం ఉపయోగించి ఇంతకాలం నడిపించిన నక్షత్రాన్ని విడిచిపెట్టి మానవ జ్ఞానం ఉపయోగించి వాళ్ళు ఏం చేశారు? రాసు అనేవాడు, యూదుల రాసు అనేవాడు హెడ్ క్వార్టర్ లో కదా ఉండాల్సింది అని యెరూషలేము పట్టణానికి వెళ్లారు. యోధా ఇశ్రాయేల్ దేశానికి హెడ్ క్వార్టర్ ఏది చెప్పండి? యెరూషలేము పట్టణం. అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి పోయి ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేసరికి వాడు ఒక్కసారి కలవరపడ్డాడు. హేరోదు ఏమైపోయాడు? హేరోదు కలవరపడి వాళ్ళతో అంటాడు, మీరు యేసును ఆ రాజును కనుగొనండి, నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధిస్తానని అంటే కుట్రతో ఆ మాట చెప్పాడు. వాళ్ళు తీరా మరలా నక్షత్రాన్ని పట్టుకుని వెంబడించి అక్కడికి వెళ్ళగానే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. మీరు వచ్చిన త్రోవను కాకుండా వేరే దిక్కున్న మార్గాన్ని వెళ్ళండి అని దేవుని చేత బోధించబడి వారై వాళ్ళు వేరే మార్గం కూడా వాళ్ళు వెళ్ళారు. అయితే వీడు కలవరపడ్డాడు హేరోదు రాజు కలవరపడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే శాస్త్రులను పిలిపించాడు. శాస్త్రులు ఎవరు? శాస్త్రాలు తిరగవేసేవాడు. ధర్మశాస్త్రం అంతా కూడా పఠించి నమిలి మింగి దాన్ని కూర్చి ఏ లేఖనం ఎక్కడ ఉంది అని సమస్తం ఎరిగిన వాడు. శాస్త్రులు ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసిన వాళ్ళని పిలిపించి యేసు ఎక్కడ జన్మిస్తాడు అని అంటే వాళ్ళు పాత నిబంధనలో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కనుగొన్నారు. లేఖనం కనుగొని వాడు బెత్లెహేములో జన్మిస్తాడు అని చెప్పారు. అప్పుడు వాడు పగతో ద్వేషంతో నిండిపోయి నేను రాసునుండగా మరొక రాసు ఉండటానికి వీల్లేదు అని వాళ్ళతో ఆ జ్ఞానులతో ఎంత వాడై ఉండొచ్చు అంటే 2 సంవత్సరాలు అన్నయ్య నక్షత్రం వెలిసి ఆకాశంలో మేము ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టింది అనేసరికి వాడేం చేశాడు? బెత్లెహేములోను రామాలోను ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు గ్రామాలు పట్టణాలు అన్నిట్లో 2 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నటువంటి మగ పిల్లలందరినీ కూడా సంహరించమన్నాడు. 2 సంవత్సరాల పిల్లలు మగ పిల్లలందరూ ఘోష, ప్రతి ఇంట ఘోష, ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి దేశం ఆ యొక్క పట్టణాల్లో పెద్ద ఘోష వచ్చేసింది. 2 సంవత్సరాల లోపు అంటే సాతాను అప్పట్లోనే హేరోదు రాజులో ఉండి ఏం చేయాలనుకున్నాడు? ఈ మగ శిశువు అయినటువంటి యేసుక్రీస్తుని మృంగేయాలని హతమార్చాలని నాశనం చేయాలని చూశాడు. వాడు అనుకున్నాడు ఈ 2 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఈ పిల్లలందరినీ కూడా నేను చంపేశాను కదా, వాళ్ళలో యేసు కూడా ఉండే ఉంటాడు, పేడ వదిలిపోయాడు అనుకున్నాడు. వాడు సర్వంతర్యామి కాదండి, దేవుడు ఒక్కడే సర్వంతర్యామి. వాడు సర్వజ్ఞుడు కాదండి, దేవుడు ఒక్కడే సర్వజ్ఞుడు. సార్వభౌమాధికారం కాదండి, వాడు యేసు ఒక్కడే సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. కాబట్టి సర్వకాలంలో ఉన్నవాడు. కాబట్టి వాడు సర్వజ్ఞుడు కాదు, కాల జ్ఞానాలన్నీ తెలుసుకునేవాడు. కాబట్టి ఏం చేశాడంటే నేను ఆ బెత్లెహేము పట్టణంలోను ఆ రామాలోను ఆ పరిసర ప్రాంతాలలో పల్లెల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మగ పిల్లలందరినీ నేను సంహరించాను. కాబట్టి యేసు కూడా చచ్చి కూర్చొని ఉంటాడు, పేడ వదిలి పోయాడు అనుకున్నాడు కదండి. దేవునికి స్తోత్రం. సమయం అయిపోయింది, తలలు వంచండి. ఈ మాటలు మనం ఇప్పుడే ఇప్పుడు వాక్యానికి రీచ్ అయ్యాం. గత వారం మనం చెప్పుకున్నటువంటి వాక్యానికి దాన్ని మనం ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. తలలు వంచండి. దేవుని వాక్యం మన ఎందుకు వస్తుంది? మనము చివరి దినాల్లో ఉంచి ఉన్నాం. 6 దినాలు దేవుడు పనిచేశాడు, 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని దృష్టిలో పేతురు పత్రికలు మనం చూస్తే మనకు 1000 సంవత్సరాలు అయితే దేవునికి ఒక రోజు, మనకు ఒక రోజు అయితే దేవునికి 1000 సంవత్సరాలు. 6 దినాలు అంటే 6000 సంవత్సరాలు అయిపోవస్తుంది చివరి. ఎందుకంటే యేసు ప్రభు ఇప్పటికి 2000 సంవత్సరాలు కాలేదు. ఇది 2000 సంవత్సరాలు కాలేదు. ఇది 2024వ సంవత్సరం అనుకుంటున్నాం, కానీ 2024 కాదు. ఇది
2000 సంవత్సరాలు ఇంకా ముగించబడలేదు. యేసు ప్రభు పుట్టిన కాడ నుండి కాదు క్యాలెండర్ కొత్త స్టార్ట్ అయింది. యేసు ప్రభు శిలువ మరణం కాడ నుండి. యేసు ప్రభు పుట్టింది BC 4. అంటే 2028, 29 కల్లా శ్రమల కాలం రావాలి. శ్రమలు రావాలి, పరిశుద్ధులు హింసించబడాలి. ప్రభు కొరకు నిలబడిన వారికి ఆయన మహిమగల సింహాసనం మీద ఆయన ప్రక్కనే కూర్చోబెట్టుకోబోతున్నాడు. వాళ్ళకి మరణం ఉండదు, వాళ్ళకి వ్యాధి ఉండదు, వాళ్ళకి ముసలతనం రాదు, వాళ్ళు ఎటువంటి చీకు చింతలు కలిగి ఉండరు. ఆ ఆనందం మన నోటితో చెప్పనలవి కానిటువంటిది. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి మీద కట్టబడే నూతన యెరూషలేము పట్టణంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు దేవుడు ఒకే సింహాసనం మీద కూర్చుంటే ఆయనతో పాటు ఆయన కొరకు హింస, బాధ, ఆస్తులు పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధుల్ని కూడా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి, కొంచెం ఆయన కొరకు తక్కువగా జీవించిన వాళ్ళు అంటే మరణము అంటే వాళ్ళు హతసాక్షులు కాకుండా అంతము వరకు నమ్మకంగా జీవించిన ప్రతి ఒక్కరూ ఆయన మహిమగల సింహాసనం మీద మొదటి వరుసలో ఉంటారు. వాళ్ళు డిస్టెన్స్ లో పాస్ అయిన వాళ్ళు. ఆ తర్వాత లైన్ లోనేమో మరి 50-60 మార్కులు తెచ్చుకున్నవాళ్ళు. అంటే దేవుని కొరకు అంతగా శ్రమ, బాధ, వాళ్ళు నమ్మకంగానే పరిశుద్ధంగానే జీవించారు. అవతల లైన్ లో కట్ ఆఫ్ 35 మార్కులు. అంటే వాళ్ళు పరిశుద్ధంగా, నమ్మకంగా, నీతిగా, యథార్థంగా జీవించారు. కానీ వాళ్ళు మాత్రమే ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, దేవుని కొరకు వాక్యాలు నెరవేరుస్తూ జీవిస్తూ వచ్చారు. ఇలా ఉంటారు. ఆ ఆనందం 10th క్లాస్ పాస్ అయితే ఎంత ఆనందం, పెళ్లి అయితే ఎంత ఆనందం, పిల్లలు పుడితే ఎంత ఆనందం, ఒక క్రొత్త ఇల్లు కట్టుకుంటే ఎంత ఆనందం. ఈ ఆనందాలు ఎందుకు పనికిరావు? నీకు ఒక్కసారి ఒక 10 కోట్లు వచ్చి పడ్డాయనుకో, నీ హృదయం ఎంత ఉల్లాసంగా ఉంటుంది. అది ఏది కూడా పనికిరాదండి. పరలోక మహిమ ఎదుట ఆనాడు నీవు అనుభవిస్తున్నప్పుడు, ఇప్పుడు మన ఊహకు అందనిది ఆ పరలోక ఆనందం. నోటుతో చెప్పనలవి కానటువంటిది పరలోక ఆనందం. అటువంటి ఆనందంలో నీవు నేను సృష్టికర్త అయిన దేవునితో కలిసి జీవించబోవాలంటే ఈ కొద్ది రోజులు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి వాక్య ప్రకారం దేవుడు వద్దన్నవి మానేయాలి, దేవుడు చేయమన్నవి చేయాలి. కొన్ని గంటలు దేవునితో ఫెలోషిప్ కలిగి ఉండాలి. ఒక పిల్లవాడు పుడితే తల్లే కోరుకుంటుంది, నా కుమారుడితో నేను సమయాన్ని గడపాలి, వాడితో నేను. దేవుడు కూడా అంతే. నువ్వు క్రీస్తులో జన్మించావు, నువ్వు దేవుని కుమార్తెవి, కుమారుడివి. దేవుడు నీ యందు నుండి ఇదిగో నా పిల్లలు నాతో సంభాషించాలి, నన్ను గణపరచాలి, నన్ను ఆరాధించాలి, నన్ను గొప్ప చేయాలి. ఇందుకే వాళ్ళను సృష్టించాను, ఇందుకే వాళ్ళకి నా పోలిక రూపాన్ని ఇచ్చాను, ఇందుకే వాళ్ళకి నేను ఆత్మనిచ్చాను. దేవుడు ఏ సృష్టిని కోరుకోలేదండి, మానవుడితోనే సహవాసం కావాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ దేవుల్లో కనుక మనం అన్ని విధాల నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, సత్యంగా, నమ్మకంగా అన్ని విషయాల్లో జీవిస్తూ కనుక ఉంటే మనకు చావు వచ్చినా బాధ లేదు, యేసయ్య రాకడ వచ్చినా బాధ లేదు. కళ్ళు మూస్తే తెరిచేది పరలోకమై ఉంటుంది. లేదంటే యుగ యుగాలు, కోట్ల సంవత్సరాలు అగ్ని గంధకాలతో మండే గుండమే ఆనాడు రొమ్ము కొట్టుకుని ఏడ్చి ప్రయోజనం లేదు. ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించండి.